డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి చెప్పుకోబోతున్నాం. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపికే ఇంగ్లీష్లో. సో ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనగానే మనకు గుర్తు రావాల్సిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని గ్రూప్ ఏంటంటే అడ్జెక్టివ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని ఏ పార్ట్ గుర్తుకు రావాలి? అడ్జెక్టివ్ అనేది గుర్తుకు రావాలి. ఎందుకంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కే ఉన్న మరో పేరు ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అంటారు. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అడ్జెక్టివ్స్. సో అందుకని చెప్పేసి మనకు ఇప్పుడు అడ్జెక్టివ్ అనేది గుర్తు రావాలి. సరే, ఇది బాగుంది. మరి అడ్జెక్టివ్ అంటే ఏంటి? మనం చెప్పుకున్నాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. అడ్జెక్టివ్ అంటే నౌన్ని క్వాలిఫై చేసేదే, నౌన్ లేదా ప్రనౌన్ని క్వాలిఫై చేసేదే అడ్జెక్టివ్గా చెప్పుకున్నాం. ఒక సెంటెన్స్లో నౌన్ లేదా ప్రనౌన్ అంటే సబ్జెక్ట్ని క్వాలిఫై చేసేదే అడ్జెక్టివ్గా మనం చెప్పుకున్నాం. సో అడ్జెక్టివ్ ఎలా ఉంటుందో చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందే చెప్పుకున్న ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో రాము ఈజ్ ఏ బాయ్ అంటే రాముడు బాలుడు. తెలుసుగా, అందరికీ తెలుసు. అది దీంట్లో ప్రత్యేకత ఏమైనా ఉందా అండి? రాముడు ఒక బాలుడు తెలుసు, అందరికీ తెలుసు. ఎలాంటి ప్రత్యేకత కూడా ఇందులో లేదు. మరి ఏంటి, వాట్ టైప్ ఆఫ్ ఎ బాయ్ ఈజ్ రాము అన్నప్పుడు మరి ఇప్పుడు మనం చెప్పాల్సి వస్తుంది. అంటే అతని యొక్క స్పెషాలిటీ ఏంటి? రాము ఈజ్ ఏ గుడ్ బాయ్. చూడండి, బ్యాడ్ బాయ్ కూడా రాసుకోవచ్చు, అది కూడా ఒక స్పెషాలిటీ. బ్యాడ్ అనేది కూడా అడ్జెక్టివే అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ రాము ఈజ్ ఏ గుడ్ బాయ్ అని తీసుకున్నాం అనుకోండి. అప్పుడు గుడ్ అనేది ఏంటి? అడ్జెక్టివ్. ఎందుకు అంటే రాముని క్వాలిఫై చేస్తుంది. ఓకే, రాము యొక్క లక్షణాన్ని తెలుపుతుంది, రాము యొక్క స్పెషాలిటీని తెలుపుతుంది. ఓకే, సో అందుకు మనం గుడ్ని అడ్జెక్టివ్గా చెప్పుకున్నాం. సో ఈ అడ్జెక్టివ్స్ ఎన్ని రకాలు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇవంతా డిస్కస్ చేసాం, కానీ ఇక్కడ కొంత తేడా అనేది వస్తుంది. అది ఏంటి, ఎలా అనేది మనం చూద్దాం. అయితే రాము ఈజ్ ఏ గుడ్ బాయ్ అన్నప్పుడు ఇది ఏమవుతుందండి? పాజిటివ్గా చెప్పాము. ఓకే, అంటే నౌన్ని క్వాలిఫై చేసింది, ఇది ఒక కంప్లీట్ సెంటెన్సే, నో ప్రాబ్లం. కానీ రాము రాజు కంటే గుడ్ బాయ్ అనుకోండి. ఓకే, రాజు కంటే ఎక్కువ మంచివాడంట, లేదా కృష్ణ కంటే ఎక్కువ మంచివాడు. అప్పుడేం చేస్తాం అంటే ఇద్దరి మధ్య పోలిక జరుగుతుంది. అప్పుడు పోలిక జరుగుతుంది. సో అప్పుడు ఏమంటాం? ఈ గుడ్ని బెటర్ అంటాం. ఓకే, బెటర్గా వాడతాం. అదే కొంతమందిని తీసుకొని దాంట్లో రాముయే మంచివాడు అందరికంటే అన్నప్పుడు ఏం వాడతాం? రాము ఈజ్ ద బెస్ట్. ఓకే, బెస్ట్ అనేది వాడతాం మనం ఇక్కడ. ఓకే, సో ఇలా మనకు ఎన్ని రకాలు ఉన్నాయన్నట్లు 3 టైప్స్ ఆఫ్ డిగ్రీస్ అనేవి మనకు అడ్జెక్టివ్స్లో ఉన్నవి. సో ఏంటివి అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, మనకు తెలిసిందే, మనం అక్కడ చూసిందే పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్. సో ఈ 3 డిగ్రీస్ గురించి మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం అడ్జెక్టివ్స్ అనేవి ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. ఎందుకంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటేనే ఏమని చెప్పుకున్నాం? ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అనేవి మనకు ఉన్నవి అని అనుకున్నాం. ఒకటి పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. మరి అవి ఏంటి, ఎలా పనిచేస్తాయి అనేది ఒకసారి చూసినట్లయితే, అయితే ఇక్కడ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో పాజిటివ్లో టాల్ అనేది తీసుకున్నాం అనుకోండి.
అది కంపారిటివ్లోకి వచ్చేసరికి టాలర్ అవుతుంది. అంటే ఈఆర్ అనేది యాడ్ అయింది, ఈఆర్ అనే సఫిక్స్ యాడ్ అయింది. ఓకే, సూపర్లేటివ్లో అది టాలెస్ట్ అయింది. ఓకే, అంటే ఈఎస్టీ అనే సఫిక్స్ యాడ్ అయింది. సో ఇప్పుడు ఇంకొకటి తీసుకుందాం, డిఫికల్ట్. డిఫికల్ట్ అనే అడ్జెక్టివ్ని తీసుకున్నట్లయితే అది కంపారిటివ్లో మోర్ డిఫికల్ట్గా మారింది. ఇక్కడ మోర్ అనేటువంటి ప్రిఫిక్స్ యాడ్ అయింది. ఓకే, సో అదే సూపర్లేటివ్లో మోస్ట్ డిఫికల్ట్గా మారింది. సో మోస్ట్ అనేటువంటి ప్రిఫిక్స్ అనేది యాడ్ అయింది. సో ఇక్కడ చూడండి, ఈఆర్ టాలర్లో చూడండి ఈఆర్ అని యాడ్ అయింది, అంటే తర్వాత యాడ్ అయితే దాన్ని సఫిక్స్ అని. ఇక్కడ మోర్ డిఫికల్ట్లో చూడండి ముందుగా యాడ్ అయింది, డిఫికల్ట్ అనే అడ్జెక్టివ్కి ఇక్కడ ముందుగా యాడ్ అయింది. సో అప్పుడు ప్రిఫిక్స్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఉంది, ఎందుకు అక్కడ మనం సఫిక్స్ని వాడాం, ఇక్కడ ఎందుకు ప్రిఫిక్స్ని వాడాం. ఇక్కడ రెండు మాత్రమే మనకు ఉంటవి, ఇది గుర్తుంచుకోవాలి ఎప్పుడు. కానీ కంపారిటివ్లో ఈఆర్ కానీ మోర్ కానీ యాడ్ అవుతుంది, ఈఆర్ అనేది తర్వాత కానీ మోర్ అనేది ముందుగా కానీ వస్తుంది. ఓకే, సూపర్లేటివ్లో ఈఎస్టీ అనేది తర్వాత కానీ మోస్ట్ అనేది ముందుగా కానీ. అదే మరో విధంగా చెప్పాలంటే ఈఆర్ అనేది కంపారిటివ్లో ఈఆర్ అనేది సఫిక్స్ గాను మోర్ అనేది ప్రిఫిక్స్ గాను అడ్జెక్టివ్లో యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అదే సూపర్లేటివ్కి వచ్చేసరికి సేమ్ అదే, ఈఎస్టీ అనేది సఫిక్స్ గాను మోస్ట్ అనేది ప్రిఫిక్స్ గాను ఒక అడ్జెక్టివ్కి యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మరి ఈ ప్రిఫిక్స్ ఎక్కడ వాడాలి, సఫిక్స్ ఎక్కడ వాడాలి, ఎలా తెలుసుకోవాలి, ఈ డిఫరెన్స్ అనేది మనం ఎలా తెలుసుకోవాలి, ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు అన్నట్లయితే ఇక్కడ ఒక చిన్న విషయం అబ్జర్వ్ చేయాలి. ఓకే, మీ దగ్గర ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కొంచెం పెద్ద సైజ్ది, అంటే మామూలుగా చిన్న పాకెట్ డిక్షనరీలో ఉంటుందో లేదో నాకు తెలీదు, కొంత మీడియంది చూసినట్లయితే మీకు అక్కడ సిలబల్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. అది కొంచెం పెద్ద సబ్జెక్టే అయినప్పటికీ నేను మీకు చిన్నగా, అంటే ఒక టెక్నిక్ లాగా ఇక్కడ మీరు యూజ్ చేయడానికి వివరిస్తాను. ఓకే, సో ఈ సిలబల్స్ అంటే ఏంటంటే ఇచ్చినటువంటి యాడ్జెక్టివ్ని మనం పలికే విధానాన్ని బట్టి సిలబుల్స్గా విడదీస్తాం. ఓకే, ఎన్ని సిలబుల్స్ అనేవి లెక్కించడానికి మనకు పలికే విధానం అనేది ఉపయోగపడుతుంది. సో అలా ఒకసారి మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అయితే ఎప్పుడు కానీ గుర్తుంచుకోండి, పాజిటివ్లో చూసుకోవాలి. ఓకే, పాజిటివ్లో చూసుకొని తర్వాత సఫిక్సా ప్రిఫిక్సా అనేది చూసుకున్న తర్వాత మీరు యూజ్ చేయడం అనేది వీలవుతుంది. కాబట్టి పాజిటివ్లో మీకు ఇచ్చినటువంటి అడ్జెక్టివ్ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, టాల్ అనేది ఉందనుకోండి. టాల్ అన్నప్పుడు ఉల్ అని చెప్పేసి విడివిడిగా పలుకుతామా ఒకేసారి పలుకుతామా, టాల్ అని చెప్పేసి పలుకుతాం. సో అప్పుడు ఒకే ఒక సిలబుల్ ఉంది అని చెప్పేసి గమనించాలి మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక విషయం చూడండి, ఇక్కడ క్లెవర్ అన్నాం అనుకోండి. క్లెవర్ అంటే క్లవర్ అన్న దాంట్లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయండి, 2 సిలబుల్స్ ఉన్నాయి. ఓకే, సో అప్పుడు ఏం యాడ్ అవుతుంది, సఫిక్స్ యాడ్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, 1 లేదా 2 సిలబుల్స్ ఉన్నటువంటి అడ్జెక్టివ్స్కి సఫిక్సెస్ అనేవి యాడ్ అవుతాయి. అంటే కంపారిటివ్లో ఈఆర్ కానీ సూపర్లేటివ్లో ఈఎస్టీ కానీ యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అదే ఇప్పుడు ఇక్కడ రాసుకున్నటువంటి డిఫికల్ట్ అనేది తీసుకోండి. ఓకే, ఇక్కడ ఎందుకు మోర్ వచ్చింది, ప్రిఫిక్స్ ఎందుకు వచ్చిందంటే డిఫికల్ట్ అంటే 3 సిలబుల్స్ అనేవి ఇక్కడ వినిపిస్తున్నాయి మనకు. డిఫికల్ట్ పలికే విధానాన్ని అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఓకే, టాల్ అన్నప్పుడు ఒక సిలబులే వినిపించింది, క్లెవర్ అన్నప్పుడు 2 సిలబుల్స్ వినిపించినవి, డిఫికల్ట్ అన్నప్పుడు 3 సిలబుల్స్ వినిపిస్తున్నాయి.
సో ఒకటి లేదా రెండు సిలబుల్స్ వచ్చినప్పుడు సఫిక్సెస్ వస్తాయి, అంటే ఈఆర్ కానీ ఈఎస్టీ కానీ ఈ యొక్క అడ్జెక్టివ్ యొక్క చివరన యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ మూడు కంటే ఎక్కువ, మూడు లేదా అంతకంటే ఎక్కువ సిలబుల్స్ ఉన్నట్లయితే ఆ అడ్జెక్టివ్స్కి ముందు ప్రిఫిక్సెస్ అనేవి వస్తాయి. ఏంటి? మోర్ కానీ మోస్ట్ కానీ. కంపారిటివ్లో మోర్ యాడ్ అవుతుంది, సూపర్లేటివ్లో అదేవిధంగా ముందుగా అడ్జెక్టివ్కి మోస్ట్ అనే ప్రిఫిక్స్ అనేది యాడ్ అవుతుందని గుర్తుంచుకోండి. ఇంకా అంతే. ఈ ఒక టెక్నిక్తో మీరు దీనికి సంబంధించిన కన్ఫ్యూజన్ మీకు క్లియర్ అయినట్లే. ఇంకా ఓకే, బాగా గుర్తుంచుకోవాలి, బాగా గమనించాలి కూడా. ఓకే, టాల్ అన్నప్పుడు ఒకే పదంగా మనం పలుకుతున్నాం, అంటే ఒకటే సిలబుల్. ఓకే, అదే మనం క్లెవా అన్నప్పుడు క్లెవా లేదా క్లవర్. ఓకే, క్లవా అంటే రెండు సిలబుల్స్ మాత్రమే. కాబట్టి మనం కంపారిటివ్లో ఏం చేస్తాం? క్లెవరర్ అంటాం. ఓకే, క్లవరర్ అంటాం, అదే క్లెవరెస్ట్ అంటాం. ఓకే, సో ఇలా అనేది గమనిస్తూ మీరు ప్రిఫిక్సా సఫిక్సా అనేది యూజ్ చేయాల్సింది తెలుసుకొని యూజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఓకే, సో ఒకటి లేదా రెండు సిలబల్స్ వచ్చినట్లయితే అక్కడ సఫిక్సెస్ అంటే ఈఆర్ కానీ ఈఎస్టీ కానీ, లేదా మూడు లేదా అంతకంటే ఎక్కువ సిలబల్స్ ఉన్నట్లయితే ఆ అడ్జెక్టివ్కి ముందు మోర్ కానీ మోస్ట్ కానీ ప్రిఫిక్సెస్గా వస్తాయని చెప్పేసి గుర్తుంచుకుంటే చాలు. ఓకే, సో ఇది. సో ఇప్పుడు ఇక నేర్చుకునేది ఏంటంటే, ఒక పాజిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి సెంటెన్స్ ఇచ్చినప్పుడు కంపారిటివ్లోకి ఎలా మార్చాలి, అది సూపర్లేటివ్లోకి ఎలా మార్చాలి, అలాగే కంపారిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి సెంటెన్స్ మనకి ఇచ్చినప్పుడు పాజిటివ్ డిగ్రీలోనికి ఎలా మార్చాలి, అలాగే సూపర్లేటివ్లోకి ఎలా మార్చాలి. మరి ఒక సూపర్లేటివ్ సెంటెన్స్ని మనకు ప్రొవైడ్ చేసినప్పుడు దాన్ని పాజిటివ్లోకి ఎలా మార్చాలి, అలాగే కంపారిటివ్లోకి ఎలా మార్చాలి. అంటే ఈ మూడింటిలో ఏది ఇచ్చినప్పటికీ కూడా మనం మిగిలిన రెండింటిలోకి, రెండు డిగ్రీస్లోకి మనం సెంటెన్స్ని కన్వర్ట్ చేసి చూపించగలగాలి. ఓకే, అదే ఇక్కడ మనం నేర్చుకునేది. అయితే ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నవి, అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుంటే మీకు ఈజీగా అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే ఈ చేయడం అనేది మనం 4 మెథడ్స్ని యూజ్ చేసి చేస్తాం. ఓకే, సో ఆ 4 మెథడ్స్ ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది క్షుణ్ణంగా మీరు విన్నట్లయితే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ మీరు వినలేకపోతే మీకు చాలా కష్టమవుతుంది. కాబట్టి శ్రద్ధగా వినండి. ఓకే, సో ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది మనం 4 మెథడ్స్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో దానిలో ఫస్ట్ మెథడ్ చూద్దాం. ఓకే, సో మనం ఇందాక చెప్పుకున్నాం, ఒకసారి రిమైండ్ చేసుకున్నట్లయితే, ఒక క్లాస్లోని పిల్లలందరినీ వరుసగా నిలబెట్టి ఓకే వారి యొక్క హైట్స్ కొలిచినట్లయితే, వారి యొక్క హైట్స్ అనేవి మెజర్ చేసినట్లయితే, వారిలో అందరికంటే ఒకే ఒక్కరు హైట్గా ఉన్నారనుకోండి. ఓకే, ఒక వ్యక్తి లేదా ఒక అబ్బాయి అందరికంటే హైట్గా ఉన్నాడు అనుకోండి, అంటే చాలా టాల్గా ఉన్నాడు. ఓకే, అతని యొక్క హైట్ అందరికంటే ఎక్కువ అనుకోండి. ఓకే, సో ఒకసారి మనం డయాగ్రామ్ వేసుకుందాం దానికి సంబంధించింది, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంది కదా. సో చూసినట్లయితే, సో ఇలా డయాగ్రామ్ వేసుకుందాం అనుకోండి, వాళ్ళ యొక్క పేర్లు కూడా కింద రాసుకుందాం. సో అలాగే ఇలా వారి యొక్క పేర్లు ABCDEFGHI ఇంకా చాలామంది ఉన్నారనుకోండి. సో వారందరిలో పొడవైన వారిని గుర్తించారు మనం. టాలెస్ట్ ఎవరంటే సి. ఓకే, ఈ క్లాస్ అందరిలోనూ అందరికంటే ఎక్కువ పొడవైన వారు ఎవరు అంటే సి అనే అతను. ఓకే, సి అనే అబ్బాయి అనుకుందాం. సో ఇప్పుడు
ఈ యొక్క డయాగ్రామ్ని బేస్ చేసుకొని మనం ఫస్ట్ మెథడ్ అనేది నేర్చుకుంటాం. ఓకే, అంటే ఇచ్చినటువంటి విషయాలలో ఒకే ఒక విషయం అన్నింటికంటే ప్రత్యేకత కలిగింది అయితే ఇక్కడ పొడవు అనేది తీసుకున్నాం కాబట్టి టాలెస్ట్ ని ఎంచుకున్నాం మనం. అదే డిఫికల్ట్ తీసుకున్నట్లయితే ఇందాక చెప్పుకున్నట్లు మోస్ట్ డిఫికల్ట్ని ఎంచుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో అది పక్కన పెడదాం కాసేపు. సో ఇక్కడ టాలెస్ట్ పర్సన్ ఎవరు అనేది మనకు దొరికింది. అంటే అందరికంటే ఎత్తైన వారెవరు లేదా పొడవైన వారెవరు అనేది మనకు ఇక్కడ తెలిసిపోయింది. ఓకే, సో సి అనే అతను అందరికంటే పొడవైన వాడు అనుకుందాం. సో ఇప్పుడు మనం వీటిని ఎలా రాసుకుంటామంటే మనం నేర్చుకోవడం ఏమో పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్గా నేర్చుకున్నాం కదా ఫస్ట్ అడ్జెక్టివ్స్లో. సో ఇక్కడ ప్రత్యేకతను బట్టి వాటి గురించి మనం రాసుకోవడం జరుగుతుంది. అది ఎలా ఉంటుంది అంటే సూపర్లేటివ్ ఫస్ట్ రాసుకుంటాం, అలాగే కంపారిటివ్, ఆ తర్వాత పాజిటివ్. ఓకే, సో ఇప్పుడు మనం ఎలా రాస్తామనేది చూద్దాం ఒకసారి. ఓకే, సో చూసినట్లయితే సూపర్లేటివ్లో సి అనే అతను అందరికంటే పొడవైన వాడు, ఒకే ఒక్కరు పొడవైన వారైతే, అంటే ఒక స్థలం కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఎవరైనా సరే అందరికంటే ఎక్కువ ప్రత్యేకతను కలిగి ఉంటే కనుక సూపర్లేటివ్లో మనం ఏమని రాస్తాం? ఇప్పుడు పొడవుని తీసుకున్నాం కాబట్టి ద టాలెస్ట్ అన్నాం. ఓకే, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఓకే, ద టాలెస్ట్ అన్నాం. ఈ ఒక్క ఎగ్జాంపుల్తో మీకు తర్వాత మెథడ్స్ అన్నీ కూడా ఇంకా కొంత ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఓకే, సో శ్రద్ధగా వినండి. సో సూపర్లేటివ్లో ద టాలెస్ట్ అన్నాం అనుకోండి. మరి కంపారిటివ్లో ఎలా రాస్తామంటే ఇది మెయిన్ వర్డ్స్. ఓకే, ఒక సెంటెన్స్లో ఉండేటువంటి మెయిన్ వర్డ్స్ని మాత్రమే ఇక్కడ మనం రాసుకుంటున్నామని గమనించండి. ఓకే, సో కంపారిటివ్ తీసుకున్నట్లయితే టాలర్ దాన్ ఎనీ అదర్ అని చెప్పేసి రాసుకుంటున్నాం. ఏమని రాస్తున్నాం? టాలర్ దాన్ ఎనీ అదర్ అని చెప్పేసి రాసుకుంటున్నాం. సో మరి అదే పాజిటివ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఒకటి గమనించండి, సూపర్లేటివ్లో అతన్ని బేస్ చేసుకునే మనం రాస్తున్నాం, అలాగే కంపారిటివ్లో కూడా అతన్ని బేస్ చేసుకునే రాస్తున్నాం. మరి పాజిటివ్ విషయానికి వచ్చేసరికి ఇంకా మళ్ళీ అతన్నే బేస్ చేసుకొని రాయడం ఉండదు ఇక్కడ. ఓకే, అతన్ని వదిలేసి మిగిలిన వాళ్ళతో అతన్ని పోల్చడం లాంటిది ఇక్కడ. ఓకే, మిగిలిన వాళ్ళందరిలో అతన్ని తీసుకోవడం ఉంటుంది ఇక్కడ. సో అదేలా అంటే నో అదర్ డాష్ 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 సో టాల్ యాజ్ డాష్ డాష్ అని చెప్పేసి రాసుకుంటున్నాం. సో అంటే ఇవన్నీ మెయిన్ వర్డ్స్. ఓకే, ఇక్కడ అందరినీ తీసుకునేటప్పుడు ఏమంటున్నాడు? నో అదర్ అంటే ఎవరు పొడవైన వారు కాదు, ఎవరికంటే సి కంటే కదా. సో డాష్ పెట్టేసుకొని ఇక్కడ సి అవ్వచ్చు, రవి అవ్వచ్చు, రాజు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో డాష్ పెట్టుకున్నాం. ఇవి మెయిన్ వర్డ్స్ ఇలా రాసుకుంటున్నాం. సో టాల్ యాజ్ డాష్ అని చెప్పేసి ఇలా ఫార్ములా లాగా మనం ఇది రాసుకోవడం అనేది జరిగింది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ చెప్తాను వినండి శ్రద్ధగా. ఒక క్లాసులోని పిల్లలందరినీ వరుసగా నిలబెట్టి వారి యొక్క పొడవుని కొలిచినట్లయితే అందులో ఒక వ్యక్తి, అంటే ఇక్కడ డయాగ్రామ్ ప్రకారం అకార్డింగ్ టు ద డయాగ్రామ్ సి అనే వ్యక్తి లేదా సి అనే అబ్బాయి పొడవైన వాడు అందరికంటే క్లాసులో అని చెప్పేసి రిజల్ట్ వచ్చినట్లయితే అప్పుడు మనం సూపర్లేటివ్లో అతని గురించి ద టాలెస్ట్ అని రాసుకుంటాం. కంపారేటివ్లో అతన్ని క్లాసులో అందరితో పోల్చడం కోసం టాలర్ దాన్ ఎనీ అదర్, అంటే అందరితో పోల్చడం అంటే ఇక్కడ అందరితో పోల్చినప్పుడు మనం సూపర్లేటివ్లోకి వెళ్తాం. ఓకే, ఇక్కడ తేడా గమనించాలి. అందరితో పోల్చడం అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏ ఒక్కరితోనైనా పోల్చండి, ఎనీ అదర్ అంటున్నాం. చూడండి ఇక్కడ. ఓకే, తేడా గమనిస్తున్నారా? అందరితో పోల్చినప్పుడు ద టాలెస్ట్ అయ్యాడు, అది తెలిసిపోయింది మనకి, అది పక్కన పెట్టేయండి. ఇప్పుడు కంపారిటివ్లోకి వచ్చేసరికి టాలర్ దాన్ ఎనీ అదర్ అంటున్నాం. అంటే మీరు ఏ అబ్బాయితోనైనా తీసుకోండి క్లాస్లో ఉన్న వాళ్ళతో సి అనేవాడే పొడవైన వాడు అని చెప్పేసి చెప్పడం కోసం మనం టాలర్ దాన్ ఎనీ అదర్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఈ సూపర్లేటివ్లోను కంపారిటివ్లోను ఎవరిని బేస్ చేసుకున్నాం మనం?
సి అనే టాలెస్ట్ పర్సన్నే బేస్ చేసుకున్నాం. ఓకే, ఎవరైతే టాలెస్ట్ ఆర్ టాలర్ ఎవరైతే ఉన్నారో వారిని బేస్ చేసుకునే ఈ రెండు డిగ్రీస్ అనేవి మనకు ఏర్పడినవి. మరి ఇక్కడ పాజిటివ్లోకి వచ్చేసరికి మనం ఏం చేస్తాం, అతను వదిలేసి అందరితో కలిపి చూస్తాం ఇప్పుడు. ఓకే, నో అదర్ డాష్ సో టాల్ యాజ్ డాష్ అని చెప్పేసి మనం ఒక ఫార్ములా టైప్లో ఇది రాసుకున్నాం. ఓకే, అర్థమైంది కదా. సో ఇలా మనం ఒక క్లాస్లోని ఒకరు అంటే లేదా క్లాస్లో కావచ్చు ఇంకేదైనా కావచ్చు, ఒక ప్రదేశాలను తీసుకున్నా కూడా ఆ ప్రదేశాలకు ఉన్న ఒక ప్రదేశానికి అత్యంత ప్రత్యేకత కనుక ఉంటే ఇదే టైప్లో మనం వెళ్తామని గుర్తుంచుకోండి. ఓకే, సో ఇప్పుడు సెంటెన్స్ రూపంలో మనం దీన్ని రాసినప్పుడు ఎలా పలుకుతాం చూద్దాం ఒకసారి. సూపర్లేటివ్లో ద టాలెస్ట్ అని రాసుకున్నాం. ఇప్పుడు ఈ డయాగ్రామ్ని చూడండి, ఎవరండి టాలెస్ట్ ఇక్కడ? ఎస్, సి అనే బాయ్ టాలెస్ట్ అనుకుందాం. సో అప్పుడు ఈ సెంటెన్స్ని ఎలా రాస్తామంటే సి ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. సి ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అంటే సి అనేవాడు క్లాస్ అందరిలో చాలా టాలెస్ట్ అంటే చాలా పొడవైన వాడు, అందరికంటే పొడవైన వాడు అని దాని అర్థం. ఓకే, సి ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. మరి కంపారిటివ్లోకి వచ్చేసరికి కంపారిటివ్లో ఎలా చెప్తాం, మరి టాలర్ దాన్ ఎనీ అదర్ అన్నాం. మరి సెంటెన్స్లోకి వచ్చేసరికి సి ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. సి ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ అంటే ఏ బాయ్నైనా తీసుకోండి మీరు, సితో పోలిస్తే ఆ సీనే అతని కంటే టాలర్. ఓకే, ఏ అబ్బాయితో పోల్చినప్పటికీ కూడా సి అనే అబ్బాయి ఎక్కువ పొడవైన వాడు అని చెప్పేసి దాని అర్థం. ఓకే, సో అలా మనం కంపారిటివ్లో చూసుకున్నాం. మరి అదే పాజిటివ్లోకి వచ్చేసరికి అందరితో కలిపి చెప్తాం అనుకున్నాం కదా. సో నో అదర్ బాయ్ ఈజ్ సో టాల్ యాజ్ సి అంటాం. ఏమంటామండి, నో అదర్, ఇక్కడ డాష్లో బాయ్ అని చెప్పేసి నింపుకున్నాం. అదే ఒక ప్లేస్ అయిన ఉంటే నో అదర్ ప్లేస్ అని చెప్తాం. ఓకే, అలా మీరు తేడాలు గమనిస్తూ రావాలి. ఓకే, వేరే ఇప్పుడు మనం దీన్నే వేరే దానికి కూడా ఆపాదించినప్పుడు ఇదే ఎగ్జాంపుల్ని మనం దాన్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగించుకోవాలి. ఓకే, ప్లేస్ ఉన్నప్పుడు ప్లేస్ అని చెప్పుకుంటాం కదా అలా. ఓకే, నో అదర్ బాయ్ ఈజ్ సో టాల్ యాజ్ సి, అది అంటే ఏ అబ్బాయి కూడా లేడు ఎవరిలాగా, సి లాగా పొడవుగా. ఓకే, సి అంత పొడవుగా ఏ అబ్బాయి కూడా లేడు క్లాస్లో అని చెప్పేసి దీని అర్థం వస్తుంది. ఓకే, సో ఇలా మనం రాసుకోవడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మెథడ్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇక్కడ మనం చేసింది ఏం లేదు, ఒక క్లాస్లోని పిల్లలందరినీ అంటే స్టూడెంట్స్ అందరినీ వరుసగా నిలబెట్టి వారిలో ఎవరో అత్యంత పొడవైన వారు అని తెలుసుకున్నప్పుడు సి అనేవాడు అత్యంత పొడవైన అబ్బాయి అని చెప్పేసి మనం అనుకున్నట్లయితే, ఒకవేళ నిజంగా అట్లా ఉన్నట్లయితే ఖచ్చితత్వం ఉండాలి ఇక్కడ. ఓకే, ఫస్ట్ మెథడ్లో ఖచ్చితత్వం అనేది ఉంటుంది. ఓకే, సో సూపర్లేటివ్లో ద టాలెస్ట్ అని యూజ్ చేస్తాం, కంపారిటివ్లో టాలర్ దాన్ ఎనీ అదర్ అని యూజ్ చేస్తాం. అదే పాజిటివ్లోకి వచ్చేసరికి వారందరినీ బేస్ చేసుకొని ఇతని గొప్పతనాన్ని వివరించే సందర్భంలో మనం నో అదర్ అంటే ఎవ్వరు లేరు అని చెప్పేసి తీసుకొని నో అదర్ డాష్ సో టాల్ యాజ్ డాష్ అని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ టాల్కి బదులు ఏ ప్రత్యేకత అయినా తీసుకోవచ్చు, డిఫికల్ట్ కావచ్చు, ఇంటెలిజెంట్ కావచ్చు, అట్లా ఏ ప్రత్యేకతనైనా మనం తీసుకోవచ్చు. అది ఒక మనిషి యొక్క ప్రత్యేకత కావచ్చు, అంటే ఒక వ్యక్తి యొక్క ప్రత్యేకత కావచ్చు, ఒక ప్లేస్ యొక్క ప్రత్యేకత కావచ్చు, ఒక థింగ్ యొక్క ప్రత్యేకత కూడా అయ్యి ఉండొచ్చు. సో ఆయా సందర్భాలలో ఆయా విధాలుగా మనం అది ఉపయోగించుకోవచ్చు అని ఈ డయాగ్రామ్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు సెకండ్ మెథడ్ చూద్దాం. సో ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ గురించి తెలుసుకుందాం. సెకండ్ మెథడ్ గురించి తెలుసుకునే ముందు, సెకండ్ మెథడ్ అంటే ఏం లేదు, సింపుల్గా మనం ఫస్ట్ మెథడ్లో చెప్పుకున్నటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో
అది మీనింగ్ పరంగా రాంగ్ స్టేట్మెంట్ అయినట్లయితే దాన్ని క్యాన్సిల్ చేయడం కోసం ఉపయోగించేదే ఈ సెకండ్ మెథడ్. ఓకే, అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫస్ట్ మెథడ్లో చూపించినటువంటి డయాగ్రామ్నే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది సెకండ్ మెథడ్, మళ్ళీ దానికి దీనికి తేడా ఉంది, మరి చూసుకోండి. ఓకే, అంటే తేడా అంటే నేను అప్పుడు డయాగ్రామే అప్పుడే లిస్ట్నే చూపిస్తున్నాను మీకు, అయినప్పటికీ కూడా ఆ ఫస్ట్ మెథడ్కి సెకండ్ మెథడ్కి ఏంటి తేడా అనేది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఓకే, సో అది గమనించండి అని చెప్తున్నాను. సో ఇక్కడ మనం ఫస్ట్ మెథడ్లో ఏం చెప్పుకున్నాం, ABCDEFG ఇలా ఉన్నటువంటి క్లాస్ స్టూడెంట్స్ అందరిలో సి అనేవాడు పొడవైనవాడు అని చెప్పేసి చెప్పుకున్నాం మనం క్లాస్ మొత్తంలో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు రాలేదు, కానీ తెల్లవారి లేదంటే ఒక గంట తర్వాత ఒకడు లేట్గా వచ్చాడు, అబ్బాయి పిల్లాడు. ఓకే, లేట్గా వచ్చాడు, కానీ వాడు సి కంటే కూడా టాల్గా ఉన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి మీరు డయాగ్రామ్ని గమనించండి, వాడు తెల్లవారు వచ్చాడు, సి కంటే పొడవుగా ఉన్నాడు మరి. ఓకే, వాడి పేరు జే అనుకోండి. ఓకే, కానీ మనం చెప్పుకున్నది ఏంటి ఇప్పుడు వరకు, సి అనేవాడు క్లాస్ అందరిలోనూ పొడవైనవాడు. ఓకే, అది సూపర్లేటివ్లోనూ అలాగే చెప్పుకున్నాం, కంపారిటివ్లో కూడా నువ్వు ఏ అబ్బాయితో పోల్చినప్పటికీ కూడా సి అనే అబ్బాయి పొడవుగా ఉంటాడని చెప్పేసి చెప్పుకున్నాం మనం. అదే పాజిటివ్లో కూడా మనం ఏ ఒక్కరు కూడా క్లాస్లో సి అంత పొడవుగా లేరు అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. ఓకే, కానీ తర్వాత ఏమైంది, మన స్టేట్మెంట్ తప్పైంది. ఓకే, గ్రామాటికల్గా తప్పేం లేదు. ఓకే, సెంటెన్స్ తప్పు కాదు. ఓకే, స్టేట్మెంట్ తప్పు. ఎలా అంటే అది మీనింగ్ పరంగా తప్పు. ఓకే, అంటే మనం మన సెంటెన్స్ని మార్చుకోవాల్సిన అవసరం అనేది ఇక్కడ ఏర్పడింది, అంతే కదా. అంటే యాక్చువల్గా రాయాల్సింది ఏంటి, జే ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అని చెప్పేసి రాసుకోవాల్సింది. మనం ఏమని స్టేట్మెంట్ చేసాం, సి ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అని చెప్పేసి రాసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని అలాగే ఉంచి జే ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అని చెప్పేసి మనం చెప్పినట్లయితే ఫస్ట్ సి అని చెప్పి తర్వాత జే అని చెప్పి తర్వాత ఇంకెవడో అని చెప్తే అప్పుడు ఎన్నిసార్లు చెప్తాం మనం టాలెస్ట్ అని. టాలెస్ట్ అనేవాడు ఒకడే ఉంటాడు, అంతే కదా. సో దానికోసం మనకి ఇక్కడ అవసరం పడేది ఏంటి అంటే మనం ఫస్ట్ ఇచ్చినటువంటి రాంగ్ స్టేట్మెంట్ని, ఓకే, నాట్ గ్రామాటికల్గా అది కరెక్టే, కానీ మీనింగ్ పరంగా చూసినట్లయితే మన స్టేట్మెంట్ని మార్చుకోవాల్సి వచ్చింది కాబట్టి అది రాంగ్ అయింది. ఓకే, సో ఇక్కడ సిచ్యుయేషన్ అర్థమైంది కదా మీకు. జే అనేవాడు ఇప్పుడు వరకు లేడు కాబట్టి రాంగ్ స్టేట్మెంట్ అనేది వచ్చింది. సో ఓకే, ఎనీవేస్ రాంగ్ స్టేట్మెంట్ అనేది వచ్చింది, కానీ మనం అది రాంగ్ స్టేట్మెంట్గా క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఈ స్టేట్మెంట్ని క్యాన్సిల్ చేసి తర్వాత కొత్త స్టేట్మెంట్ని మనం ప్రొడ్యూస్ చేసుకునే వీలు ఉంటుంది. కాబట్టి సెకండ్ మెథడ్లో మనం చేసేదే ఫస్ట్ మెథడ్లో మనం చేసినటువంటి రాంగ్ స్టేట్మెంట్ని క్యాన్సిల్ చేసుకోవడమే సెకండ్ మెథడ్. ఓకే, అర్థమైంది కదా. సో మరి ఆ సెకండ్ మెథడ్లో స్టేట్మెంట్ని క్యాన్సిల్ చేయడానికి ఏమని రాసుకుంటాం, ఇక్కడ మనం ఒక్కొక్కటిగా చెప్తాను నేను, తేడాలు గమనించండి. సూపర్లేటివ్లో మనం ద టాలెస్ట్ అని చెప్పేసి రాసుకున్నాం కదా. సో అది తీసేసుకొని మనం ఇక్కడ నాట్ ద టాలెస్ట్ అని రాసుకుంటాం. ఓకే, ద టాలెస్ట్ నాట్ ద టాలెస్ట్ క్యాన్సిల్ అయింది కదా. ఎస్, ఇప్పుడు కంపారిటివ్కి వచ్చేసరికి మనం ఏం చేసామంటే ఇక్కడ టాలర్ దాన్ ఎనీ అదర్ అని చెప్పేసి రాసుకున్నాం. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్లో, కానీ కాదు కదా. ఇప్పుడు తెలిసి జే అనేవాడు వీడికంటే టాల్గా ఉన్నాడు కాబట్టి క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాం కదా. సో సూపర్లేటివ్లో నాట్ ద టాలెస్ట్ అన్నాం. మరి కంపారేటివ్కి వచ్చేసరికి ఏమంటాం అంటే నాట్ టాలర్ దాన్ ఆల్ అదర్. ఓకే, ఒకసారి తేడా గమనించినట్లయితే చూడండి, టాలర్ దాన్ ఎనీ అదర్ అన్నాం మనం, కానీ అదే క్యాన్సిల్ చేసేటప్పుడు నాట్ టాలర్ దాన్ ఆల్ అదర్ అంటున్నాం. అంటే అందరితో పోల్చినప్పుడు కాదు. ఓకే, అందరిలో వీడు పొడవైన వాడు కాదు అని, అంతే కదా, కరెక్టే కదా, మీనింగ్ఫుల్ సెంటెన్స్ కదా. చూడండి మీరు. ఓకే, అప్పుడు మనం ఫస్ట్ మెథడ్లో చేసింది గ్రామాటికల్గా,
సెంటెన్స్ కరెక్ట్ అయినప్పటికీ ఇక్కడ జే అనేవాడు రావడం వల్ల ఆ స్టేట్మెంట్ రాంగ్ అయిపోయింది. ఓకే, దాన్ని క్యాన్సిల్ చేసే క్రమంలో మనం ఏమంటున్నాం, నాట్ ద టాలెస్ట్ అంటున్నాం. అంటే సి ఈజ్ నాట్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అన్నప్పుడు సి అనేవాడు టాలెస్ట్ కాదు అని చెప్తున్నాం. ఇది నెగిటివ్గా కనిపించినప్పటికీ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ సెంటెన్స్ కరెక్టే, అర్థమవుతుంది కదా. అలాగే ఇక్కడ కంపారిటివ్లో ఏమంటున్నాం, సి ఈజ్ నాట్ టాలర్ దాన్ ఆల్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్, అర్థమవుతుంది కదా. సో నాట్ టాలర్ దాన్ ఆల్ అదర్ అంటే అందరితో పోల్చినప్పుడు వీడు టాలర్ కాదు అంటున్నారు. ఓకే, సో స్టేట్మెంట్ అనేది ఫస్ట్ది క్యాన్సిల్ అవ్వడమే కాకుండా స్టేట్మెంట్ని మనం కరెక్ట్ చేస్తున్నట్లు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎస్, ఓకే. సో మరి పాజిటివ్లో ఎలా రాస్తాం, నో అదర్ డాష్ సో టాల్ యాజ్ అని చెప్పేసి రాసుకున్నాం మనం. మరి ఇక్కడ ఎలా రాస్తాం అంటే ఎట్లీస్ట్ సమ్ డాష్ యాజ్ టాల్ యాజ్ డాష్ అని చెప్పేసి రాసుకుంటాం. అంటే ఎట్లీస్ట్ సమ్ బాయ్స్ ఆర్ యాజ్ టాల్ యాజ్ సి అంటే కొంతమంది పిల్లలు అయినా, అంటే బాయ్స్ అంటే ఇక్కడ బాలురు అని చెప్పాలి కదా, కొంతమంది బాలురు ఎవరైనా సరే, అంటే కొంతమంది అబ్బాయిలు సి లాగానే పొడవుగా ఉన్నారు. అంటే అట్లీస్ట్ కొంతమంది అయినా, అంటే వాడంతా ఎత్తు ఉండొచ్చు, వాడికంటే పొడవుగా కూడా ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ అర్థాన్ని ఇస్తుంది. ఓకే, సో ఇలా మనం సెకండ్ మెథడ్లో ఫస్ట్ మెథడ్లో చేసినటువంటి రాంగ్ స్టేట్మెంట్ని క్యాన్సిల్ చేయడానికి ఈ సెకండ్ మెథడ్ని వాడతామని చెప్పేసి గమనించండి. ఓకే, ఒకసారి రీఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫస్ట్ మెథడ్లో మనం సి అనేవాడు టాలెస్ట్ అని చెప్పేసి డిక్లేర్ చేసాం. ఓకే, ఒక స్టేట్మెంట్ చేసాం. కానీ తర్వాత రోజు కానీ లేదంటే కొద్దిసేపటి తర్వాత, ఒక గంట తర్వాత జే అనేవాడు వచ్చాడు క్లాస్లోకి. వాడు కూడా అదే క్లాస్కి సంబంధించిన వాడు, కానీ మనం చెప్పుకున్నటువంటి సి కంటే జే టాలెస్ట్ పర్సన్. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్ లాగా అనిపించింది. కాబట్టి మనం దీన్ని క్యాన్సిల్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు జే ఈజ్ ద టాలెస్ట్ పర్సన్, టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ రూమ్ లేదా క్లాస్ అని చెప్పేసి రాసుకోవచ్చు మనం. ఓకే, దానికోసం మనం క్యాన్సిల్ చేయడం కోసం ఈ సెకండ్ మెథడ్ అనేది యూజ్ చేసాం. ఓకే, సో సూపర్లేటివ్లో నాట్ ద టాలెస్ట్ అన్నాం, కంపారిటివ్లో నాట్ టాలర్ దాన్ ఆల్ అదర్ అని చెప్పేసి అన్నాం. అలాగే పాజిటివ్లో చూసినట్లయితే అట్లీస్ట్ సమ్ డాష్ యాజ్ టాల్ యాజ్ అని చెప్పేసి రాసుకున్నాం. ఓకే, ఇది సెకండ్ మెథడ్. మరి థర్డ్ మెథడ్ చూసినట్లయితే, సో ఇప్పుడు థర్డ్ మెథడ్లో చూడండి, డయాగ్రామ్ని బాగా అబ్జర్వ్ చేయాలి, అప్పుడే మీకు ఇది అర్థం అవడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మెథడ్లో మనం ఏం చెప్పుకున్నాం, అందరికంటే టాలెస్ట్ పర్సన్ ఒకరు ఉన్నట్లయితే, అంటే టాలెస్ట్ బాయ్ అనేవాడు ఒకడు ఉన్నట్లయితే మనం ఫస్ట్ మెథడ్లో సూపర్లేటివ్లో, కంపారిటివ్లో, పాజిటివ్లో ఎలా చెప్తామో చెప్పుకున్నాం. ఓకే, అదే సెకండ్ మెథడ్ ఏమని చెప్పుకున్నాం, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మనం చెప్పినటువంటి ఫస్ట్ మెథడ్ అనేది తప్పు అయినట్లయితే, అంటే గ్రామాటికల్గా కాదు మీనింగ్ పరంగా తప్పు అయినట్లయితే మనం ఆ స్టేట్మెంట్ని క్యాన్సిల్ చేసుకోవడం కోసం సెకండ్ మెథడ్ని యూజ్ చేసాం. ఓకే, సెకండ్ మెథడ్ ఎందుకండి, ఫస్ట్ మెథడ్ ఒకవేళ రాంగ్ స్టేట్మెంట్ అయితే దాన్ని క్యాన్సిల్ చేసుకోవడం కోసం ఉపయోగిస్తాం. మరి ఇప్పుడు థర్డ్ మెథడ్. ఓకే, థర్డ్ మెథడ్లో చూసినట్లయితే కనుక ఇప్పుడు ఇక్కడ మీకు డయాగ్రామ్ చూడగానే అర్థమైపోతుంది. ఇక్కడ ఒకరు టాలెస్ట్ పర్సన్ కాదు, సిడిఈఎఫ్ అనేటువంటి నలుగురు కూడా క్లాస్ మొత్తంలో టాలెస్ట్ పర్సన్స్గా ఉన్నారు, టాలెస్ట్ బాయ్స్. అయితే మరి వీళ్ళలో ఎవరైనా ఒకరు పొడవైన వారు ఉంటే ఇంకా సమస్య ఉండేది కాదు. ఓకే, అప్పుడు మనం ఫస్ట్ మెథడ్లోకి వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఏమైంది, ఇక్కడ అందరికంటే పొడవైన వాళ్ళు నలుగురు ఉన్నారు, ఈ నలుగురు కూడా సమానమైన హైట్లో ఉన్నారనుకోండి, సమానమైన పొడవులో ఉన్నారనుకోండి. ఓకే, సో హైట్ అంటే పొడవు, ఎత్తు ఏదైనా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ, ఎందుకంటే మనిషి యొక్క పొడవుని కొలిచేటప్పుడు పొడవు అంటాం, ఎత్తు అంటాం, హైట్ అంటాం. ఓకే,
చెప్పుకునేటప్పుడు టాల్ అంటాం, టాలెస్ట్ అంటాం, ఇలా చెప్పుకుంటాం కాబట్టి సరే ఓకే, పొడవు అనుకోండి, ఎత్తు అనుకోండి, ఏమైనా అనుకోండి. ఓకే, ఇక్కడ స్పెషాలిటీయే ముఖ్యం, మనకు యాడ్జెక్టివే ముఖ్యం కదా. సో ఇక్కడ 4 బాయ్స్ టాలెస్ట్ బాయ్స్ ఇన్ ద క్లాస్, కానీ ఇక్కడ మనం ఒకరినైతే ఎలా చెప్పాలో తెలుసు, ఒకవేళ దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలంటే ఎలా చెప్పాలో తెలుసు. మరి ఇప్పుడు ఎలా చెప్తాం అంటే సూపర్లేటివ్లో దాన్ని వన్ ఆఫ్ ద టాలెస్ట్ అంటాం. అంటే ఇప్పుడు సీని కానీ డీని కానీ తీసుకొని అతని గురించి చెప్పుకుంటున్నప్పుడు అతను ఏమయ్యాడు, వన్ ఆఫ్ ద టాలెస్ట్. ఎందుకంటే అతను ఒక్కడే కాదు కదా టాలెస్ట్, ఇక్కడ క్లాస్లో నలుగురిలో అతను ఒకడు కాబట్టి వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్. ఓకే, అతను కూడా టాలెస్ట్ బాయ్స్లో ఒకడు. సో కంపారిటివ్కి వచ్చేసరికి టాలర్ దాన్ మోస్ట్ అదర్. ఇక్కడ మోస్ట్ అదర్ అంటే అర్థం చేసుకోవాలి మనం, అంటే ఇక్కడ చాలామంది క్లాసులో చాలామంది ఉన్నారు, 30 మంది ఉన్నారో 40 మంది ఉన్నారో ఎంతమంది ఉన్నారో. ఓకే, వారిలో నలుగురే పొడవైన వాళ్ళు, దానిలో ఇతను కూడా ఒకడైనప్పుడు, ఓకే అతను కూడా ఒకడే అయినప్పుడు, ఇప్పుడు సి గురించో డి గురించో మనం మాట్లాడుకుంటున్నట్లయితే అతను చాలామంది కంటే పొడవైన వాడు, ఈ ముగ్గురు తప్పించి మిగిలిన వాళ్ళందరికంటే పొడవైన వాడు కదా. సో క్లాస్లో ఉన్న చాలామంది కంటే పొడవైన వాడు అనే అర్థాన్ని ఇచ్చే విధంగా టాలర్ దాన్ మోస్ట్ అదర్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు పాజిటివ్లో, మరి పాజిటివ్లో ఎలా చెప్పుకుంటామంటే వెరీ ఫ్యూ. అంటే ఇక చూడండి, ఇతన్ని బేస్ చేసుకొని ఈ 2 సెంటెన్సెస్ చెప్పుకుంటామని చెప్పుకున్నాం మనం. అలాగే ఇప్పుడు పాజిటివ్కి వచ్చేసరికి ఏం చేస్తాం, అందరితో కలిపి ఇతన్ని చూస్తాం ఇప్పుడు. ఓకే, వెరీ ఫ్యూ డాష్ యాజ్ టాల్ యాజ్ అని చెప్పేసి అంటున్నాం. అంటే ఇతనితో సమానమైన హైట్ లేదా ఇతనిలాగా పొడవైన వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు క్లాస్లో. అంటే మిగిలిన వాళ్ళందరూ ఇతని కంటే హైట్ తక్కువే. సేమ్ అర్థాన్ని ఇస్తుంది చూడండి, మీనింగ్ ఎప్పుడూ మారకూడదు, ఇది గుర్తుంచుకోవాలి మనం. ఓకే, ఇవన్నీ మనం రూల్స్లో చెప్పుకుందాం, అయినా కూడా చెప్తున్నాను నేను. ఈ మూడింటికి మీనింగ్ ఏమైనా మారిందా అండి మీరు చూడండి ఒకసారి. వన్ ఆఫ్ ద టాలెస్ట్ అంటే వీరిలో ఒక టాలెస్ట్. ఓకే, ఉన్న టాలెస్ట్ పర్సన్స్లో ఇతను కూడా ఒకడు, అంటే ఆటోమేటిక్గా క్లాస్లో ఇతను కూడా ఒక టాలెస్ట్ పర్సన్ అనే. ఓకే, కంపారిటివ్కి వచ్చేసరికి చాలామంది కంటే ఇతను టాలర్ అంట, అంటే అందరితో పోల్చినప్పుడు చాలామంది కంటే ఇతను పొడవైన వాడు అంటున్నాడు. సో పైన సెంటెన్స్కి ఈ సెంటెన్స్కి దగ్గర సంబంధం ఉంది, అంతే కదా. ఇప్పుడు పొడవైన వాళ్ళలో ఇతను ఒకడు అన్నా కూడా చాలామంది కంటే ఇతను పొడవైన వాడు అన్నా కూడా ఒకటే మీనింగ్ ఇస్తుంది, అంతే కదా. సో పాజిటివ్ డిగ్రీలో చూసినప్పుడు అయితే మనకు వెరీ ఫ్యూ డాష్ యాజ్ టాల్ యాజ్ అని చెప్పేసి, ఇప్పుడు సిఓ డిఓ అయితే మనం యాజ్ టాల్ యాజ్ సి, యాజ్ టాల్ యాజ్ డి అని చెప్పేసి ఇలా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే డి లాగా చాలా కొద్ది మంది మాత్రమే పొడవైన వారు ఉన్నారు క్లాస్ రూమ్లో, అంటే ఇతను పొడవైన వాళ్ళలో ఒకడన్న అర్థం కదా దీనికి కూడా. సో ఇది ఈ తేడాలు, ఈ రిలేషన్స్ అనేవి గమనిస్తూ, దగ్గరి పోలికలు అనేవి గమనిస్తూ మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు లాస్ట్ మెథడ్ అయిన 4th మెథడ్ని ఒకసారి చూద్దాం. సో 4th మెథడ్లో మనం నేర్చుకునేది ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కంపారిజన్ అనుకోండి. ఓకే, ఒకరికంటే పొడవైన వారు కావచ్చు, ఒకరికంటే పొట్టివారు కావచ్చు. ఓకే, ఎలా చెప్పినా ఒకటే కదా. అలాగే ఇద్దరు సమానం కూడా కావచ్చు. ఓకే, ఇక్కడ 2 సిచ్యుయేషన్స్ ఉన్నాయి మనకు. ఇద్దరి మధ్య కంపారిజన్ అనేది జరుగుతున్నప్పుడు, ఇద్దరిని తీసుకున్నప్పుడు మనము ఎలా ఉంటుందంటే ఒకరికంటే ఎక్కువైనా కావచ్చు, ఒకరికంటే తక్కువైనా కావచ్చు. ఎక్కువ అంటే ఎదుటివారు తక్కువనే కదా అర్థం. ఓకే, సో ఇద్దరు సమానం కూడా అవ్వచ్చు. మరి అదేలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుంచుకోవాలి మనం, విషయం ఏంటంటే ఫస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఇద్దరి మధ్య అసలు ఉండదు. ఓకే, నో సూపర్లేటివ్ డిగ్రీ. ఇద్దరి మధ్య
ఒక పోలిక అనేది జరుగుతున్నప్పటికీ లేదా ఒకరి యొక్క ఇద్దరిలో ఒకరిని టాప్ చేసి చూపిస్తున్నప్పుడు ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ అనేది అసలు ఉండదు. ఓకే, వారిద్దరు ఒకరికంటే ఒకరు ఎక్కువైనా సరే, ఇద్దరు సమానమైనా సరే ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ అనేది అసలు ఉండదు. ఓకే, సో ఇది గుర్తుంచుకోవాలి. అలాగే మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న డయాగ్రామ్ని చూసినట్లయితే మనము ఏ కంటే బి పొడవైన వాడు. ఓకే, అంతేనా కాదా? ఇక్కడ చూడండి, ఏ కంటే బి పొడవైనవాడా కాదా? డయాగ్రామ్లో ఎలా కనిపిస్తుందండి? సో బి అనేవాడు పొడవైనవాడు. మరి కంపారిటివ్ డిగ్రీలో అది సింపుల్గా టాలర్ దాన్ అని చెప్పేసి చెప్పుకుంటాం. అంటే బి ఈజ్ టాలర్ దాన్ ఏ. ఓకే, సో ఇలా మనం కంపారిటివ్ డిగ్రీలో యూజ్ చేస్తాం. అదే పాజిటివ్ డిగ్రీకి వచ్చేసరికి ఇవి కొంచెం సింపుల్. ఈ ఫోర్త్ మెథడ్ చాలా సింపుల్. ఓకే, సో నాట్ సో టాల్ యాజ్ అంటే ఇది ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, బాగా గమనించాలి. బి అనేవాడు ఏ కంటే పొడవైన వాడు. ఓకే, మరి పాజిటివ్లోకి వచ్చేసరికి ఏం చేస్తాం మనం? దానికి ఉల్టా చేస్తాం, అంటే దాన్ని తిప్పి రాసుకుంటాం. ఓకే, మనం ఇందాక అందరిలో ఒకరి గురించి చెప్పినప్పుడు ఒకరి గురించి సూపర్లేటివ్లో కంపారిటివ్లో చెప్పుకున్నాం. మరి పాజిటివ్కి వచ్చేసరికి అందరినీ కలిపి ఒకరిని టార్గెట్ చేసాం. ఓకే, అందరితో ఒకరిని పోల్చాం. ఓకే, అదేవిధంగా ఇక్కడ బీతో ఏని పోల్చి టాలర్ దాన్ ఏ అని చెప్పినప్పుడు బీని ఇక్కడ రివర్స్లో చేస్తాం కదా, మళ్ళీ ఏని దృష్టిలో పెట్టుకొని చెప్పాలి. మళ్ళీ ఏ ఈజ్ నాట్ సో టాల్ యాజ్ బి అంటే బి లాగా లేదా బీతో పోల్చినప్పుడు ఏ అనేది అంత పొడవైంది కాదు అని. ఓకే, సో ఇలా అర్థం చేసుకోవాలి. ఒకవేళ మరి ఏబి లేదా XY అనుకుందాం. సపోజ్ XY ఇద్దరు కూడా సమానమైనట్లయితే, అంటే ఇక్కడ డయాగ్రామ్ చూడండి, XY ఇద్దరు కూడా పొడవులో సమానమైనట్లయితే మరి ఇక్కడ సేమ్ మళ్ళీ చూడండి, ఇద్దరిని పోలుస్తున్నప్పుడు మనకు సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఉండదని చెప్పుకున్నాం. ఓకే, అది గుర్తుంది కదా, ఇది మర్చిపోద్దు మళ్ళీ. ఓకే, సో ఇక చూసినట్లయితే ఈ కంపారిజన్ అనేది ఏమవుతుంది? నాట్ టాలర్ దాన్. ఓకే, ఎక్స్ ఈజ్ నాట్ టాలర్ దాన్ వై ఈజ్ నాట్ టాలర్ దాన్ ఎక్స్. ఇక్కడ ఇలా ఎలా చూసుకున్నా కూడా ఇది వర్కౌట్ అవుతుంది, అంతే కదా. ఓకే, సో ఇక చూసినట్లయితే యాజ్ టాల్ యాజ్ ఏది పాజిటివ్లో చెప్పుకుంటాం. ఎందుకు? ఎక్స్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ వై ఈజ్ యాజ్ టాల్ యాజ్ ఎక్స్. అంటే ఎక్స్ లాగే వై పొడవైన వాడు, వై లాగే ఎక్స్ పొడవైన వాడు, అంటే ఇద్దరు సమానమే అని దాని అర్థం. ఓకే, సో ఇలా ఇద్దరి మధ్య పోలిక అనేది జరుపుతున్నప్పుడు మనకు సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఉండదు. ఓకే, ఒకరికంటే ఒకరు పొడవైనప్పుడు టాలర్ దాన్ అనేది కంపారిటివ్లో యూజ్ చేస్తాం. పాజిటివ్లో నాట్ సో టాల్ యాజ్ అని చెప్పేసి రివర్స్లో, అంటే ఈ పొడవైన వాడిని వదిలేసి పొట్టిగా ఉన్న వాడిని తీసుకొని బేస్ చేసుకొని అక్కడ అతను పొడవుగా లేడు అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో నాట్ సో టాల్ యాజ్ అని చెప్పేసి ఇక్కడ యూజ్ చేస్తాం. అదే XY ఇద్దరు ఈక్వల్ అనుకున్నప్పుడు కంపారిటివ్లో నాట్ టాలర్ దాన్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. అలాగే పాజిటివ్లో యాజ్ టాల్ యాజ్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మీనింగ్ ఎక్కడ మారడం లేదు, ఇది గమనిస్తూ రావాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకే, ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క పాజిటివ్లో చూసినట్లయితే మనం పాజిటివ్లో నాట్ అనేది వచ్చినప్పుడు, ఓకే, నో నాట్ అనేది వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? పాజిటివ్లో సో టాల్ యాజ్ అని చెప్పేసి రాసుకుంటాం. ఓకే, నో నాట్ అనేది వచ్చినప్పుడు సో టాల్ యాజ్ లేదా సో బ్యూటిఫుల్ యాజ్ అట్లా అర్థం చేసుకోవాలి. ఓకే, అలా రాసుకుంటాం. అదే నో నాట్ రానట్లయితే యాజ్ టాల్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ ఇలా వస్తుంది. ఓకే,
ఇది మనం వాక్య ప్రయోగంలో మీకు ఇంకా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ గుర్తుంచుకుంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, పాజిటివ్ డిగ్రీని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ రెండింటిని చూస్తే చాలు మనకు. మిగిలిన అన్ని ఎగ్జాంపుల్స్లో కూడా మీరు ఒకసారి వీడియోని రివైండ్ చేసి చూసుకోండి, అలాగే ఉంటుంది. నాట్ అనేది యూజ్ చేసినప్పుడు సో టాల్ యాజ్ వచ్చింది. ఇక్కడ టాల్ అనేది అడ్జెక్టివ్, ఇక్కడ ఏదైనా ఉండొచ్చు. ఓకే, బ్యూటిఫుల్ ఉండొచ్చు, ఇంటెలిజెంట్ ఉండొచ్చు, ఇండస్ట్రియస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే, క్లెవర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. క్లెవర్ ఉందనుకోండి, నాట్ సో క్లెవర్ యాజ్ అని ఉంటుంది. ఓకే, సో అదే ఇక్కడికి వచ్చేసరికి నాట్ అనేది యూజ్ చేయనప్పుడు ఏమవుతుంది, యాజ్ టాల్ యాజ్ అయింది, యాజ్ బ్యూటిఫుల్ యాజ్ అవుతుంది. ఓకే, సో ఇలా ఈ యొక్క మార్పుని గమనించి గుర్తుంచుకుంటే మీకు ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క మెథడ్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ని తీసుకొని దాన్ని సూపర్లేటివ్లో, కంపారిటివ్లో, పాజిటివ్లో ఎలా రాస్తాం అనేది ఒకసారి చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అంటున్నాడు అతను వరంగల్ నివాసి అయ్యి ఉండొచ్చు. సరే, నాలెడ్జో హాఫ్ నాలెడ్జ్డో మనం అది వేరే విషయం. అయితే అతను అంటున్నాడు వరంగల్ ఈజ్ ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. వరంగల్ అనేది ఇండియాలోనే హాటెస్ట్ ప్లేస్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, ఇది మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్. ఇది సూపర్లేటివ్లో ఉందనుకుందాం సపోజ్. ఓకే, సూపర్లేటివ్లోనే ఉంది కదా, ద హాటెస్ట్ అంటే సూపర్లేటివ్లో ఉంది. సో దీన్ని మనం కంపారిటివ్లోకి అలాగే పాజిటివ్ డిగ్రీలోకి ఎలా మార్చాలో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలంటే మనం ఏం చేయాలి, మనం రాసుకున్నాం, గుర్తుందా మీకు? ఫస్ట్ మెథడ్లో ఎలా రాసుకున్నాం? ఎస్, ఇప్పుడు అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న అనేక ప్రాంతాల కంటే కూడా అనేక ప్లేస్, ఇక్కడ ప్లేస్ అనేది మెన్షన్ చేశాడు, ఇది బాగా గమనించాలి మనం. ఓకే, అనేక ప్లేసెస్ కంటే అన్నిట్లలో వరంగల్ అనేది హాటెస్ట్ అని చెప్పేసి చెప్పాడు. ఓకే, సో ఫస్ట్ మెథడ్ ఇది, అంతే కదా. సో ఇప్పుడు సెకండ్ కంపారిటివ్ డిగ్రీలో మనం ఎలా రాస్తాం, హాటర్ దాన్ ఎనీ అదర్ ప్లేస్ అనేది యూజ్ చేస్తూ రాయాలి మనం. ఓకే, సో వరంగల్ ఈజ్ హాటర్ దాన్ ఎనీ అదర్ ప్లేస్ ఇన్ ఇండియా. హాటర్ దాన్ ఎనీ అదర్, మనం ఏదైతే రాసుకున్నామో అదే వచ్చింది కదా ఇక్కడ, చూసారా? సో అక్కడ టాలర్ దాన్ అన్నాం, ఇక్కడ హాటర్ దాన్ అన్నాం. సో ఈ తేడాని గమనించాలి మనం. ఒకసారి టాల్ అని రాసుకుంటే ఇంకా టాలే అవుతుందా? సో మనం ఏమని చెప్పుకున్నాం, ఒక వ్యక్తి యొక్క ప్రత్యేకత కావచ్చు, ఒక ప్రదేశం యొక్క ప్రత్యేకత కావచ్చు, లేదా ఒక థింగ్ వస్తువు యొక్క ప్రత్యేకత కూడా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో అది వేరే విషయం, ఇది మైండ్లో ఉంచుకుంటే చాలు. ఓకే, సో వరంగల్ ఈజ్ హాటర్ దాన్ ఎనీ అదర్ ప్లేస్ ఇన్ ఇండియా అని కంపారిటివ్ డిగ్రీలో చెప్పుకున్నాం. ఓకే, సో దీన్ని మరి పాజిటివ్లోకి మార్చాలి. ఎలా అంటే, నో అదర్ ప్లేస్ ఇన్ ఇండియా ఈజ్ సో హాట్ యాజ్ వరంగల్. సో హాట్ యాజ్ అని చెప్పేసి అంటున్నాం మనం. ఓకే, నో అనేది యూజ్ చేసాం కాబట్టి ఏమొచ్చింది, సో వచ్చింది. ఓకే, ఇది మనం ఇంత ముందు చెప్పుకున్నాం. ఓకే, సో హాట్ యాజ్ అని చెప్పేసి వచ్చింది. సో టాల్ యాజ్ వచ్చింది అక్కడ, గుర్తుందా మీకు? నో కానీ నాట్ కానీ పాజిటివ్లో వచ్చినప్పుడు సో అనేది వస్తుంది మనకు. ఓకే, ఒకవేళ రానట్లయితే యాజ్ హాట్ యాజ్ అని చెప్పేసి యాజ్ వస్తుంది. ఓకే, సో ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, అది వదిలేస్తే ఇక్కడ పాజిటివ్ డిగ్రీలో నో అదర్ ప్లేస్ అన్నాం. ఇక్కడ చూడండి, వరంగల్ని బేస్ చేసుకొని, వరంగల్ని సబ్జెక్ట్గా చేసుకొని ముందు 2 డిగ్రీస్లో అంటే సూపర్లేటివ్ అండ్ కంపారిటివ్లో వరంగల్ని సబ్జెక్ట్గా చేసుకొని, వరంగల్ని బేస్ చేసుకొని మనం ఏదైతే గొప్పదో ఆ గొప్పదాన్ని సబ్జెక్ట్గా చేసుకొని చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ తేడా అర్థమైంది అనుకుంటా మీకు ఇప్పుడు. ఓకే, ఇక్కడ పాజిటివ్ డిగ్రీకి వచ్చేసరికి ఏం చేశారంటే, ఆ వరంగల్ని ఆబ్జెక్ట్గా చేసుకొని మిగిలిన వాటన్నింటిలో గొప్పదానిగా చూపిస్తున్నారు. చూడండి, నో అదర్ ప్లేస్
ఇన్ ఇండియా, సారీ ఇక్కడ డబల్ వచ్చింది కదా, ఓకే, నో అదర్ ప్లేస్ ఇన్ ఇండియా ఈజ్ సో హాట్ యాజ్ వరంగల్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం మనం. ఓకే, ఇండియాలో వేరే ఏ ప్రదేశం లేదు వరంగల్ ఉన్నంత హాట్ అని చెప్పేసి దీని అర్థం. సో ఈ మూడు సెంటెన్సెస్ యొక్క అర్థాన్ని మీరు గమనించినట్లయితే అన్నింటి యొక్క అర్థం ఒకటే. చూడండి, వరంగల్ ఈజ్ ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో వరంగల్ అనేది హాటెస్ట్ ప్లేస్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం ఇక్కడ, ఏది సూపర్లేటివ్ డిగ్రీలో. అదే కంపారిటివ్ డిగ్రీకి వచ్చేసరికి అన్ని ప్లేస్తో కలిపి, సో ఎలా వరంగల్ ఈజ్ హాటర్ దాన్ ఎనీ అదర్ ప్లేస్ ఇన్ ఇండియా అంటే మీరు ఇండియాలోని ఏ ప్లేస్తో పోల్చినప్పటికీ కూడా వరంగల్ అనేది సో హాట్ అని చెప్పేసి ఇక్కడ హాటర్ దాన్ ఎనీ అదర్ అని చెప్పేసి ఇక్కడ కంపారిటివ్ డిగ్రీలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో పాజిటివ్ డిగ్రీకి వచ్చేసరికి నో అదర్ ప్లేస్ ఇన్ ఇండియా ఈజ్ సో హాట్ యాజ్ వరంగల్ అంటున్నాం మనం. సో వరంగల్ లాంటి ప్రదేశం ఏది ఇండియాలో లేదు, ఏది హాట్ ప్రదేశం. ఓకే, సో అత్యంత వేడి గల అంటే ఉష్ణోగ్రత గల అని చెప్పేసి వస్తుంది ఇక్కడ. ఓకే, ఆ అర్థాలు ఏదైనా సరే మనం ఇంగ్లీష్గానే నేర్చుకుందాం. ఓకే, హాట్ అంటే అందరికి తెలిసిందే, తెలియదు కాదు. సో అత్యంత ఉష్ణోగ్రత కలిగింది. సో ఇండియాలో వేరే ఏ ప్రదేశం లేదన్నా కూడా అదే అర్థాన్ని ఇస్తుంది కదా. సో ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇప్పుడు సెకండ్ మెథడ్ గురించి తెలుసుకుందాం. అయితే సెకండ్ మెథడ్ గురించి మనం తెలుసుకున్నాం, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాం. అయితే సెకండ్ మెథడ్లో మనం ఏమనుకున్నాం, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ మెథడ్లో మనం చేసిన స్టేట్మెంట్ రాంగ్ అయినట్లయితే, గ్రామాటికల్గా కాదు, మళ్ళీ చెప్తున్నాను గుర్తుంచుకోవాలి, గ్రామాటికల్గా ఆ సెంటెన్సెస్ అన్నీ కూడా కరెక్టే, కానీ సందర్భానుసారంగా సిచ్యుయేషన్ వల్ల అది మీనింగ్ పరంగా మాత్రమే రాంగ్ అయింది. ఓకే, మీనింగ్ పరంగా రాంగ్ అయింది. ఎందుకు అని అంటే ఇంకా వేరొకరు అంతకంటే ఎక్కువ అని తెలుసుకున్నప్పుడు. ఓకే, ఇప్పుడు ఇదే సందర్భాన్ని మనం తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఒక అతను అన్నాడని చెప్పాను, ఏమని, వరంగల్ ఈజ్ ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా అన్నాడు. ఏమన్నాడు, వరంగల్ ఈజ్ ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా అన్నాడు. ఇండియాలోనే వరంగల్ అనేది చాలా హాటెస్ట్ ప్లేస్ అంటే వేడి అయిన ప్రదేశం అని చెప్పేసి చెప్పేశాడు. ఓకే, దాన్ని రాసుకున్నాం మనం. దాన్ని కంపారిటివ్లో ఎలా రాస్తాం, పాజిటివ్లో ఎలా రాస్తాం అనేది మనం చూసుకున్నాం, రాసేస్తాం. కానీ వాస్తవానికి ఇది నిజమా అండి? ఒక అతను ఖండించాడు, ఏమని, వరంగల్ ఎందుకు అవుతుందండి, ముంబై చూడండి, రాజస్థాన్ చూడండి, ఎడారి ఉంది, ఇక వరంగల్ కంటే ఎంతో అంటే జైపూర్ అనేది ఎంతో హాటెస్ట్ ప్రదేశం, మీరు వరంగల్ ఎలా అంటారు అంటే ఇదేమైంది, రాంగ్ అయింది. ఓకే, సో మనం ఫస్ట్ మెథడ్లో చెప్పుకున్నటువంటి ఈ సెంటెన్స్ అనేది గ్రామాటికల్గా కరెక్టే, కానీ స్టేట్మెంట్ అనేది ఏమైంది అని అంటే వీడికి నిజం తెలిసింది. ఎవరైతే వరంగల్ ఈజ్ ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా అని చెప్పేసి స్టేట్మెంట్ చేశారో అతనికి నిజం తెలిసింది. ఏమని, ఇండియాలో ఇంకా చాలా ప్రదేశాలు వరంగల్ కంటే హాటెస్ట్ అని తెలిసింది. ఓకే, వరంగల్ ఈజ్ ద వన్ ఆఫ్ ద హాటెస్ట్ ప్లేసెస్ అయి ఉండొచ్చు, కానీ వరంగల్ మాత్రమే హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా కాదు అని చెప్పేసి తనకి తెలిసింది. సో ఏం చేయాలి, ఫస్ట్ చేసిన స్టేట్మెంట్ని క్యాన్సిల్ చేయాలి. ఓకే, ఎలాగో చూసినట్లయితే మనం చూసాం ఇందాక, ఏది మనం వీటి గురించి తెలుసుకుంటున్నప్పుడు మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఇది చెప్పాను. అయితే ఇప్పుడు సెంటెన్స్లో ఎలా రాస్తామనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఆ ప్యాటర్న్స్ నేను ఏవైతే చెప్పానో మీకు, ఆ ఫార్ములాస్, మెథడ్స్ మీకు ఎప్పుడు మైండ్లో ఉండాలి. ఓకే, సో చూసినట్లయితే ఫస్ట్ సూపర్లేటివ్లో చూస్తే వరంగల్ ఈజ్ నాట్ ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. ఓకే, దాన్ని కరెక్ట్ చేస్తున్నామా లేదా చూడండి. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ని క్యాన్సిల్ చేసుకోవడం ఎలాగంటే వరంగల్ ఈజ్ నాట్ ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా అని చెప్తున్నాడు. అంటే వరంగల్ అనేది హాటెస్ట్ ప్లేస్ కాదు ఇండియాలో. ఓకే, సో కంపారిటివ్కి వచ్చేసరికి వరంగల్ ఈజ్ నాట్ హాటర్ దాన్ ఆల్ అదర్ ప్లేసెస్ ఇన్ ఇండియా. ఓకే,
వరంగల్ అనేది ఇండియాలో ఉన్న ప్రదేశాలన్నింటిలో హాటర్ కాదు, అన్నింటికంటే వేడి ఎక్కువ ఉన్నది కాదు. ఓకే, అది దీనికి అర్థం. సో పై వాక్యానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు, రెండింటికి ఒకటే అర్థం. ఓకే, మీనింగ్ అనేది మారట్లేదు. ఇంకొకటి చూసినట్లయితే అట్లీస్ట్ సమ్ ప్లేసెస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ హాట్ యాజ్ వరంగల్. అట్లీస్ట్ సమ్ ప్లేసెస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ హాట్ యాజ్ వరంగల్ అంటున్నాం. ఓకే, అంటే అట్లీస్ట్ కొన్ని ప్రదేశాలు, ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలు వరంగల్ లాగే చాలా వేడి అయిన ప్రదేశాలు అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. సో ఇలా మనం సెకండ్ మెథడ్లో ఫస్ట్ మెథడ్లో చేసినటువంటి స్టేట్మెంట్, అంటే ఇదివరకు మనం ఏదైతే స్టేట్మెంట్ చేసామో దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడినప్పుడు, అంటే దాన్ని క్యాన్సిల్ చేసుకొని వేరొక స్టేట్మెంట్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడినప్పుడు దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది తప్పనిసరి అని చెప్పుకున్నాం. ఎందుకంటే వేరొక సెంటెన్స్ని మనం రాయాలనుకున్నప్పుడు మనం రెండింటి గురించి రాయలేము. ఇప్పుడు ముంబై కూడా ఒక హాటెస్ట్ ప్లేస్ అని చెప్పేసి చెప్పాలనుకున్నప్పుడు వరంగల్ ఈజ్ ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా అని చెప్పి, మళ్ళీ ముంబై ఈజ్ ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా అని చెప్పి, జైపూర్ ఈజ్ ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా అని చెప్తే ఎవరు వింటారు? అది తప్పు అవుతుంది, కంప్లీట్గా తప్పు అవుతుంది, అంతే కదా. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే హాటెస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకొని ఈ ఫస్ట్ చేసిన స్టేట్మెంట్ని క్యాన్సిల్ చేసుకుంటాం. ఎలా? వరంగల్ ఈజ్ నాట్ ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా అంటూ ఇలాగే కంపారేటివ్లోను అలాగే పాజిటివ్లోను దాన్ని క్యాన్సిల్ చేసుకొని ఆ తర్వాత జైపూర్ ఈజ్ ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా అని చెప్పేసి అలా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది జైపూరా వేరే ఇంకేదైనా అనేది అది ఇక్కడ అవసరం లేదు. సో ఆ ప్లేస్ ఏదో తెలుసుకొని దాన్ని రాసుకుంటాం మనం. అప్పుడు అర్థమైంది కదా. సో ఇలా మనం సెకండ్ మెథడ్ని కూడా యూజ్ చేస్తామని అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు థర్డ్ మెథడ్ చూసినట్లయితే థర్డ్ మెథడ్లో మనం ఏం చెప్పుకున్నాం? ఒక క్లాస్లోని పిల్లల్లో ఒకరికంటే ఎక్కువ మంది, అంటే ఇద్దరు లేక ముగ్గురు లేకపోతే నలుగురు, ఎంతమంది అయినా ఉండొచ్చు, అంటే కొంతమంది సమానమైనటువంటి ప్రత్యేకతను కలిగి అలాగే అంటే సమానమైన పొడవును కలిగి వారందరూ టాలెస్ట్ బాయ్స్ అయినుంటే, ఓకే, అంటే కొంతమంది ఇద్దరు ముగ్గురు టాలెస్ట్ బాయ్స్ ఉన్నట్లయితే మనం థర్డ్ మెథడ్ని యూజ్ చేస్తామని చెప్పేసి చెప్పుకున్నాం. అది ఎలా అంటే వేణు ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్ ఇన్ ద క్లాస్. అంటే ఇప్పుడు నలుగురు టాలెస్ట్ బాయ్స్ ఉంటే వారిలో ఒకరు వేణు. ఓకే, సో అందుకని ఏమన్నాం మనం? వేణు ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్ ఇన్ ద క్లాస్ అన్నాం. టాలెస్ట్ బాయ్స్ ఇన్ ద క్లాస్ అన్నాం. ఓకే, వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్ అనాలి, బాయ్ అనకూడదు ఇక్కడ, ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇది సూపర్లేటివ్ డిగ్రీ మనకి ఇచ్చింది అనుకుందాం. సో దీన్ని కంపారిటివ్లో ఎలా రాస్తాం? వేణు ఈజ్ టాలర్ దాన్ మోస్ట్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఓకే, మనం ఏమని చెప్పుకున్నాం? టాలర్ దాన్ మోస్ట్ అదర్ అని చెప్పుకున్నాం మనం. ఓకే, థర్డ్ మెథడ్లో వేణు ఈజ్ టాలర్ దాన్ మోస్ట్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. అంటే ఈ ఇద్దరు ముగ్గురు వాళ్ళని వదిలేస్తే మిగిలిన వాళ్ళందరిలో, అంటే చాలామంది కంటే కూడా వేణు అనే అతను పొడవైన వాడు. ఓకే, సో ఇది కంపారిటివ్ డిగ్రీ. అలాగే పాజిటివ్ డిగ్రీలో ఏమని చెప్తాం? వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ ఆల్ యాజ్ టాల్ యాజ్ వేణు. అంటే అతి కొద్ది మంది, చాలా కొద్ది మంది మాత్రమే వేణులాగా పొడవైన వారు క్లాస్లో అని చెప్పేసి దీని అర్థం. ఓకే, ఇది థర్డ్ మెథడ్. మనం ఇంతకుముందుకే చెప్పుకున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ దీని గురించి డిస్కషన్ అనవసరం. ఓకే, సో ఇప్పుడు ఫోర్త్ మెథడ్ చూద్దాం. సో ఇప్పుడు మనం ఫోర్త్ మెథడ్ గురించి చెప్పుకోవాలనుకుంటున్నాం కదా. సో ఫోర్త్ మెథడ్ అనగానే మనకు ఒకటి గుర్తు రావాలి. ఏంటి అది అంటే కంపారిజన్ అనేది ఇద్దరి మధ్య మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఒకరికంటే ఎక్కువ అయి ఉండొచ్చు, ఒకరికంటే తక్కువ అయి ఉండొచ్చు, లేదా ఇద్దరు ఈక్వల్ కూడా అయి ఉండొచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఓకే, సో అలా ఫోర్త్ మెథడ్లో మనం చూసినప్పుడు ఇద్దరి మధ్య కంపారిజన్ ఉన్నప్పుడు మనం ఏం యూజ్ చేయకూడదు అనుకున్నాం? ఎస్,
సూపర్లేటివ్ అనేది యూజ్ చేయకూడదు. ఇక్కడ సూపర్లేటివ్ అనేది ఉండదు. ఒకవేళ వాళ్ళు అంటే మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పాజిటివ్ డిగ్రీలో ఉంటే కంపారిటివ్లోకి మార్చాలి, కంపారిటివ్లో ఉంటే పాజిటివ్లోకి మార్చడం అనేది ఉంటుంది. అలాగే ఒకవేళ పాజిటివ్లో మీకు కంపారిటివ్లో మీకు నో నాట్ యూజ్ చేయనట్లయితే మనం పాజిటివ్లో నో నాట్ అనేది యూజ్ చేస్తాం, నో ఆర్ నాట్ అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ మీకు కంపారిటివ్లో నో నాట్ అనేది యూజ్ చేసినట్లయితే మనం పాజిటివ్లో నో నాట్ అనేది యూజ్ చేయకుండా చెప్తాం. సో అది ఇక్కడ మెయిన్గా తేడా. ఇది ఒకసారి ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు ఇంకా క్షుణ్ణంగా అర్థమవుతుంది. అయినా మనం ఇది చెప్పుకున్న టాపికే. ఓకే, సో చూసినట్లయితే ఫస్ట్ సెంటెన్స్ చూస్తే వాణి ఈజ్ టాలర్ దాన్ రాణి అంటున్నాం. ఇక్కడ టాలర్ దాన్ అనేది ఏంటి? కంపారిజన్. సో కంపారిటివ్ డిగ్రీలో ఉందని దీన్ని గుర్తుంచుకోవాలి. ఓకే, సో వాణి ఈజ్ టాలర్ దాన్ రాణి అన్నారు. సో వాణి రాణి ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఇద్దరే ఉన్నారు. సో ఇది ఫోర్త్ మెథడ్లోకి వస్తుందని మనం దీన్ని బట్టి గుర్తించవచ్చు. ఓకే, వాణి ఈజ్ టాలర్ దాన్ రాణి అంటే రాణి కంటే వాణి టాలర్ అని చెప్పేసి ఇక్కడ పోలిక జరపడం అనేది జరుగుతుంది. ఓకే, సో దీన్ని మనం పాజిటివ్ డిగ్రీలోకి మార్చినప్పుడు ఎలా రాస్తాం? రాణి ఈజ్ నాట్. ఇక్కడ చూడండి పైన నాట్ అనేది యూజ్ చేయలేదు. నో కానీ నాట్ కానీ యూజ్ చేశారా? చేయలేదు. కాబట్టి మనం ఇప్పుడు యూజ్ చేస్తాం. రాణిని తీసుకున్నాం. మళ్ళీ వాణి గురించి పైన వాణి గురించి మొదలు పెడుతూ చెప్పినప్పుడు మనం ఇక్కడ పాజిటివ్లోకి వచ్చేసరికి దాన్ని మార్చి రాణి గురించి మొదలు పెడుతూ చెప్తాం. ఓకే, సో రాణి ఈజ్ నాట్ సో టాల్ యాజ్ వాణి అన్నాం. అర్థం మారలేదు. మళ్ళీ ఇక్కడ చూడండి వాణి ఈజ్ టాలర్ దాన్ రాణి అన్నాం, కానీ రాణి ఈజ్ నాట్ సో టాల్ యాజ్ వాణి అంటే రాణి వాణిలాగా పొడవైనది కాదని చెప్పేసి చెప్తున్నాం. అంటే ఎత్తైనది కాదు ఇక్కడ. ఓకే, సో ఓకే మీకు అర్థమవుతుంది నాకు తెలుసు. సో ఇలా మనం వారు నో నాట్ని కంపారిటివ్లో యూజ్ చేసినట్లయితే మనం యూజ్ చేయం. ఒకవేళ వారు యూజ్ చేయకపోతే మనం యూజ్ చేస్తామనేది గుర్తుంచుకోండి. అలాగే వాణితో స్టార్ట్ చేసి రాణి గురించి చెప్పారు. ఓకే, వాణి ఈజ్ టాలర్ దాన్ రాణి అన్నప్పుడు రాణి కంటే వాణి గొప్పదని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే అదే మనం పాజిటివ్ డిగ్రీలో చెప్పినప్పుడు రాణి వాణి కంటే గొప్పది కాదు అనే వేలో మనం ఇక్కడ చెప్తున్నామని గమనించండి. ఓకే, సో ఓకే, మరి ఇద్దరు ఈక్వల్ అయినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో రాజు ఈజ్ నాట్ టాలర్ దాన్ వేణు అన్నారు. అంటే రాజు వేణు కంటే టాలర్ కాదు అంటే దాని అర్థం ఏంటి? ఇద్దరు ఈక్వల్ అనే కదా, అర్థమవుతుంది కదా. కంపేర్ చేసేటప్పుడు రాజు వేణు కంటే పొడవైన వాడు కాదు అన్నప్పుడు అర్థం ఏంటి? ఈక్వల్ అనే అర్థం, ఒక రకమైన అర్థం. ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఓకే, సో దీన్నే ఇంకో రకంగా చూసుకుందాం. సో వేణు ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాజు అని రాసాం మనం. సో పైన నాట్ అనేది యూజ్ చేశాడు, మనం ఇక్కడ యూజ్ చేయట్లేదు. చూడండి వేణు ఈజ్ యాజ్ టాల్ యాజ్. నాట్ అనేది వచ్చినప్పుడు ఏం రాయాలనుకున్నాం మనం? యాజ్ టాల్ యాజ్ అనేది రాయాలనుకున్నాం. ఓకే, సో నాట్ వచ్చినప్పుడు సో టాల్ యాజ్ అనేది రాస్తాం. అర్థమైంది కదా. సో ఇలా మనం ఈ యొక్క డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని ప్రాక్టీస్ చేయవచ్చు. సో మీరు ఒక్కొక్క మెథడ్ని తీసుకొని ఇంకా కొన్ని వాక్యాలు అనేవి రాసుకొని ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు మైండ్లో ప్రింట్ అయిపోయి ఇంకా ఇది ఎప్పటికీ మీ మైండ్ నుంచి వెళ్ళకుండా ఉంటుంది. సో మీరు దీనివల్ల ఇంగ్లీష్ని రకరకాలుగా మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది. అంటే రకరకాల డిగ్రీస్లో మీరు ఒకరి నుంచి ఒకరిని పోలుస్తూ, ఒకరిని అందరితో పోలుస్తూ, అందరికంటే ఒకరు గొప్ప అని చెప్పడం, ఒకరు గొప్ప అందరికంటే అని చెప్పడం, ఇక్కడ తేడాలు గమనించాలి మనం. ఓకే, సో ఇలా రకరకాల తేడాలను మనం చూపిస్తూ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది మనం ఇంగ్లీష్లో యూజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. సో మీ యొక్క ఇంగ్లీష్ స్కిల్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. ఓకే, దీనిలో నైపుణ్యాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.